మీరు దండం మంచి ఆకర్షణ అర్థం తోపని అర్థమైంది. బాయ్ డప్పుడు విన్యాసం ఆపండి ఒక్క నిమిషం. సాయి ఒక్క నిమిషం మీరు అక్కడే ఉండండి బాబు. అబ్బాయి ఇప్పుడు గంగిరెద్దు విన్యాసం అంటారు. పంట పొలాలను అద్భుతంగా బాబు మైక్ తీసుకో బాయ్. బాయ్ చెప్తాడు. మనం కబాడికి వచ్చి కబాడికి వస్తాడు. మనం డాన్స్ చేస్తే ఆయన డాన్స్ చేస్తాడు. మనం దండం పెట్టుకుంటే ఆయన దండం పెడతాడు. ఏమయ్యా రాముడు అయ్యగారి గారికి వచ్చావా, సంతోషం చేసావా, పొగిడి పోతున్నావా? ఏమని మనుషులు మన మాట్లాడు, మన కొడుకే మన మాట్లాడు. నేను బసదేవుడు ఏమని వాళ్ళ సొమ్ముదిని ఎంతోమంది అబద్ధం వాళ్ళు ఎడవసి అంటే అది రెండోసి వాళ్ళందరూ దేవుడి కాడికి పోయి దండం పెడతాడు. దేవుడు మా బిడ్డ మమ్మల్ని కాపాడండి. ఎట్లా శివుడు నీట్గా చూడండి. బసవదేవుడు ఫస్ట్ ఆయన ఉండబట్టి మనం బతకగలిగినాం. కొట్టే వాళ్ళకి తీపించిన, దున్నే వాళ్ళకి నడిచిన, కోసే వాళ్ళకి కుదిపించాడు. అతను లేని మనం లేము. ఇప్పుడు చిన్న పిల్లలు గట్టిగా మీరు కొట్టాలి తప్పుడు గట్టిగా. గంగిరెద్దు విన్యాసం అంటారు. పంప్ సౌండ్ పెట్టుకోండి. చూసేవాళ్ళు చప్పలు కొట్టాలి గట్టిగా. గంగిరెద్దు విన్యాసం మోకాళ్ళ మీద నడుస్తుంది. కట్టాలి కదా చప్పలు కూడా. గోమాతను ఎన్నో సాక్షాత్ సృష్టిలో గోమాతలు అన్ని దేవతలు ఉంటారు. గోదేవుడు సాక్షాత్ ఈశ్వరుడు. కొట్టాలి చప్పట్లు గట్టిగా. మనం రోడ్డు మీద చూసి ఒక్క కాలు మీద గట్టిగా చప్పట్లు కొట్టాలి. నడవాలంటే రెండు కాళ్ళతో నడుస్తాం, కానీ మోకాలతో నడలేము. ఇక్కడ విన్యాసం చేపిస్తున్నారు. అద్భుత విన్యాసం. చూసే పిల్లలు చప్పట్లు కొట్టండి గట్టిగా మీరు.